హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. తెలుగుదేశం జనసేన ఇద్దరు కలిసి ఎన్నికలకు వెళ్ళాలని ముందే పొత్తు పెట్టుకున్నారు 5 నెలల క్రితం. వీళ్ళిద్దరూ కలిసి బీజేపీతో కలిశారు. వాస్తవంలో తెలుగుదేశం జనసేన పొత్తు తర్వాత కొంత ప్రతిపక్షాల గ్రాఫ్ పెరిగింది. చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నది తెలుగుదేశము జనసేన పొత్తు తర్వాత కొంత గ్రాఫ్ పెరిగింది. కానీ బీజేపీతో ఎప్పుడు పొత్తు పెట్టుకున్నారో దాంతో కొంత ఆ గ్రాఫ్ తగ్గిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. మొన్న జనమత్ పోల్స్ సర్వేలో కూడా బీజేపీతో తెలుగుదేశం జనసేన పొత్తు తర్వాత ఆంధ్రప్రదేశ్లో వీళ్ళ గ్రాఫ్ పడిపోయింది. ఓటింగ్ పర్సెంటేజ్ కూడా తగ్గుతుంది. జనసేనకు తెలుగుదేశం వారికి నష్టం జరుగుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది. సీట్ల సంఖ్య కూడా పెరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవటం ఖాయమని జనమత్ సర్వే. ఈ సర్వేల విషయాన్ని పక్కన పెడతాం. ఇక్కడ అసలు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి తెలుగుదేశం జనసేన చెప్తున్నటువంటి మాట, ఏం మాట చెప్తున్నారు? మనం రాష్ట్రాన్ని కాపాడుకోవటం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడు, అధోగత పాలు చేశాడు, అరాచకాన్ని సృష్టిస్తున్నాడు, నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్నాడు. ఈ రోజున ఉపాధి అవకాశాలు లేవు, పరిశ్రమలన్నీ పారిపోతున్నాయి, ప్రజల మీద భారాలు మోపుతున్నారు, ఇన్ని విమర్శలు చేస్తున్నారు. మరి ఇవన్నీ పోవాలంటే, అరాచకమైన పాలన పోవాలంటే అందుకే మేము బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం అని చెబుతున్నారు. బీజేపీ వల్ల తీవ్రమైనటువంటి నష్టం జరిగింది ఆంధ్రప్రదేశ్కి. ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి 3 జిల్లాలకి, అదేవిధంగా రాయలసీమలో 4 జిల్లాలకి, వెనకబడిన జిల్లాలకు సంబంధించినటువంటి ప్యాకేజీ చట్టబద్ధంగా రావాల్సినటువంటి వాటిని ఇవ్వలేదు. రాజమండ్రి పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఇవ్వలేదు. విశాఖ రైల్వే జోన్కు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటి వరకు కూడా ఏమి పునాదులు శంకుస్థాపన గత్యంతరం లేకుండా పోయింది. ఎప్పుడూ ప్రాణత్యాగాలతో సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఈరోజు ప్రైవేటీకరిస్తా అంటుంది బీజేపీ. దుగ్గరాజపట్నం పోర్ట్ లేదు, కడప ఉక్కు ఫ్యాక్టరీ లేదు. ఇన్ని అసంతృప్తులు ఈ రోజున బీజేపీ మీద ఉన్నాయి. మరి ఇవన్నీ ఉంటే బీజేపీతో కలవటాన్ని మేము రాష్ట్ర ప్రయోజనాల కోసమే కలుస్తున్నాం, రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి కబంధాస్తాల నుంచి కాపాడటానికి మేము కలుస్తున్నాం అని తెలుగుదేశం జనసేన చెప్పేటువంటి మాటల్ని రాష్ట్ర ప్రజలు నమ్ముతారా? ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఈ ఎన్నికల్లో తెలుగుదేశము జనసేన బీజేపీ కూటమి ప్రజలు ఆమోదించారు అని అంటే తెలుగుదేశం జనసేన మేము జగన్మోహన్ రెడ్డి నుంచి రాష్ట్రాన్ని కాపాడటానికే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని బీజేపీ పొత్తుని రాష్ట్ర ప్రజలు ఆమోదించినట్టు లెక్క. బీజేపీ అన్యాయం చేసింది. నరేంద్ర మోడీ ప్రభుత్వము 9.5 సంవత్సరాల నుంచి కేంద్రంలో అధికారంలో ఉంది. ఇదే నరేంద్ర మోడీ చెప్పాడు రాష్ట్రానికి వచ్చేప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థిగా 2014 ఎన్నికల్లో ప్రత్యేక హోదా ఇస్తానని ఇవ్వలేదు. రాజధాని మీరు ఢిల్లీ తలదాన్ని రాజధాని కట్టుకుంటానని ఈ రోజున రాజధానికి నిధులు ఇవ్వలేదు. పోలవరం పునరావాసానికి సంబంధించినటువంటి ప్యాకేజ్ ఇవ్వలేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి తెలుగుదేశం జనసేన కూడా మట్టి కల్పిస్తామని ఈ రోజున రాష్ట్రంలో చాలామంది ప్రజలు అంటున్నారు. బీజేపీని వ్యతిరేకించే ముస్లిం మైనారిటీలు ఎలాగో వ్యతిరేకిస్తారు తెలుగుదేశం జనసేనని? రాష్ట్ర ప్రయోజనాలని, రాష్ట్ర హక్కుల్ని కావాలని కోరుకునేటువంటి వాళ్ళు విభజన ద్వారా జరిగినటువంటి నష్టాన్ని ఈ రోజున పూడ్చుకోవటానికి బీజేపీ అడ్డుపడుతోంది, కక్షపూరితమైనటువంటి వివక్ష ప్రదర్శిస్తుంది అని భావించేటువంటి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం జనసేనని వ్యతిరేకించడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా భావించేటువంటి వాళ్ళు మెజారిటీ ప్రజలుగా ఉంటే తెలుగుదేశం జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుంది కాబట్టి ఘోరంగా ఓడించేదానికి అవకాశం ఉండొచ్చు. ఏం జరగబోతుంది? ఇప్పుడు ప్రత్యేక హోదా విభజన హామీల మీద షర్మిల కూడా మాట్లాడుతున్నారు. షర్మిల కూడా ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? నరేంద్ర మోడీనను వాళ్ళని టార్గెట్ చేయాలి మెజార్టీ అంటున్నారు. బీజేపీని అన్నప్పటికీ కూడా ఎక్కువ టార్గెట్ చేస్తుందని మాత్రం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పార్టీ ఇప్పుడు ఏమన్నా తెలుగుదేశము జనసేన అడుగుతున్నాయా? వాళ్ళకైనా అడిగితే ప్రతిపక్షాలకైనా ప్రత్యేక హోదా విభజన హామీల మీద బీజేపీ మీద పోట్లాట చేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి పోట్లాట చేయట్లేదని జనం ఎవరినిటి వైపు మొగ్గు చూపేదానికి అవకాశం ఉంది. వీళ్ళు కూడా పోట్లాడట్లేదు కదా, బీజేపీ సంఖలో దూరారు కదా. ఇక్కడ జనం అడిగేటువంటి ప్రశ్న ఒకటే తెలుగుదేశం జనసేనని, మీరు ప్రత్యేక హోదా విభజన హామీలు ఇవ్వలేదనే కదా బీజేపీని వ్యతిరేకించింది 2018లో. ఆ రోజున చంద్రబాబు నాయుడు నల్ల చొక్కాలు వేసుకొని ధర్మ పోరాట దీక్షలని గల్లీ నుంచి ఢిల్లీ వరకు చేసింది చంద్రబాబు నాయుడు కదా.
మరి ప్రత్యేక హోదా వచ్చిందా, విభజన హామీలు వచ్చిందా, మీరు చెప్పినవి ఆ రోజున. మరి ఎట్లా ఇప్పుడేం చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు? కేంద్రం సహకారం కావాలి, కేంద్రం సహకారం లేకపోతే ఏం చేయలేము. ఏం మరి కేంద్రం ఆ రోజున మరి సహకారం ఉండాలని మరి ఆ రోజున ఎందుకు పోట్లాడాము మరి బీజేపీ మీద? ఆ రోజున పోట్లాడినటువంటి ఏ ఒక్కటి ఇప్పుడు రాలేదు కదా. మరి దీనికి సమాధానం ఏం చెబుతాడు చంద్రబాబు నాయుడు? పాచిపోయిన లడ్డూలని పవన్ కళ్యాణ్ ఆ రోజున మాట్లాడాడు కదా, గోల గోల చేశాడు కదా, ఢిల్లీకి బయట అరిచాడుగా అమ్మలాడంగా అని. మరి ఇప్పుడు అదే బీజేపీతో ఎందుకు 2019 ఎన్నికలు అయిపోగానే వాళ్ళ సంకనెక్కాడు? ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పేరుతో విభజన తర్వాత 78,000 కోట్ల రూపాయలు రావాలి అని జనసేన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో కూడా పవన్ కళ్యాణ్ అన్నాడు. మరి ఇప్పుడు అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? రావాలి కదా. షర్మిల కూడా మాకు ప్రత్యేక హోదా విభజన హామీలు మాకు రేపొద్దున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వస్తాయి ఆంధ్రప్రదేశ్కి అంటాయి. ఇప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతున్నారు షర్మిలని కూడా, నువ్వు అయ్యో మీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది కదా, రేవంత్ రెడ్డి అధికారం కాంగ్రెస్ పార్టీగా ప్రభుత్వమే కదా అధికారంలో ఉంది. అక్కడ 9th to 10th షెడ్యూల్ ఆస్తులకు సంబంధించి అదేవిధంగా విద్యుత్ బకాయిలు తెలంగాణ నుంచి 6,800 కోట్లు అవి తీసారమ్మ ముందుకు అని షర్మిల అని అడుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తుకు పెట్టుకున్నటువంటి అంశాల మీద రాష్ట్ర ప్రయోజనాల కోసమే మేము పొత్తు పెట్టుకున్నాం అనేటువంటి తెలుగుదేశం జనసేన మాటల్ని ప్రజలు నమ్ముతారా? లేదు అని అంటే మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ విధంగా మీరు అప్పుడు బీజేపీ తిట్టారు, ఇప్పుడు బీజేపీ పంచలో చేరారు, మీ రాజకీయ ప్రయోజనాల కోసం మీరు బీజేపీతో చేరినంత మాత్రాన మేము బీజేపీతో సహా తెలుగుదేశం జనసేన కూడా ఓడిస్తామని చెప్తారా? చూడాల్సినటువంటి పరిస్థితి.